ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. దానికి మరొక పేరేమిటంటే శరీర సంబంధమైన మనుష్యుడు. మొట్టమొదట మనిషి జీవితం ప్రకృతి సంబంధముగా ప్రారంభమైంది. ప్రకృతి సంబంధముగా ప్రారంభమైన మానవుడు ఆత్మ సంబంధముగా మారి నూతన పరచబడుతూ సంపూర్ణ పురుషుడిగా, సంపూర్ణ పురుషురాలుగా మార్చబడి క్రీస్తు రాకడలో ఎత్తబడుతూ దేవుని రాజ్యాల్లో వారసులుగా మార్చబడాలి. ఇది దైవ నిర్ణయం. నిర్ణయం మనిషి యొక్క జీవితం ఇది. మొదట ప్రకృతి సంబంధుడిగా మానవుడు ఈ లోకానికి వచ్చారు. ప్రభువు యొక్క ఉద్దేశం ఏమిటంటే సంబంధుడిగా వచ్చిన మానవుడు భూమి మీద నివసించినంత కాలం ప్రకృతి సంబంధుడిగా ఉండకూడదు, అనగా శరీర సంబంధుడిగా ఉండకూడదు. ఈ శరీర సంబంధమైన స్వభావములన్నిటి నుంచి తొలగించుకొని ఆత్మ సంబంధమైన మానవుడిగా మారాలి, ఆత్మ సంబంధుడిగా మారాలి. మనిషి యొక్క జీవితం మొదట ప్రకృతి సంబంధమైనది, సెకండ్ ఆత్మ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన మనిషిగా మారి రూపాంతరపరచబడి దేవుని రాజ్యములో దేవుని పోలికగా మారాలి. ఇది దేవుని ఉద్దేశం మానవుని పట్ల. అయితే ఈ రోజుల్లో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంబంధుడిగా మారి, అనగా మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ అనే వరము పొంది దేవుని రాజ్యానికి సిద్ధపరచబడుతున్న మానవునిగా మారి మరలా ప్రకృతి సంబంధమైన మనుషుడిగా పడిపోతున్నాడు. శరీర సంబంధమైన మానవుడిగా మారిపోతున్నాడు. దైవజనుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యమును చదివితే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. వెర్రితనం. ఎప్పుడు చూడండి, శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతుంది. పోరాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ వాక్యములను మనం గమనిస్తే మనం ప్రకృతి సంబంధులముగా మారకూడదు, మనం ఆత్మ సంబంధులం. దేవుని వాక్యాన్ని వింటూ మారు మనసు పొంది దేవుని మార్గాల్లో నడిపించబడుతున్న ఆత్మ సంబంధులం. దైవజనుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వాక్యములో మరొక మాట అంటారు చూడండి. అక్కడ శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. అంటే ప్రకృతి సంబంధము కలిగిన వారు దేవునిని సంతోషపెట్టలేరు. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వాక్యం. శరీర సంబంధి అయిన వాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. ప్రకృతి సంబంధి అయిన వాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు అన్ని విషయాలను అంగీకరింపడు.
శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటం జరుగుతుంది. ప్రియులారా, మనం భక్తి చేస్తే ఎలా ఉండాలో తెలుసా? మన భక్తి ఎలా దేవునిని సంతోష పెట్టేటట్లు ఉండాలి. మన భక్తి దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో నేను కొన్ని విషయాలు తర్వాత చెప్తాను. మన భక్తి, మన ప్రార్థన, మన పరిచర్య, మనం చేస్తున్న దేవుని సంబంధమైన పనులు ఆయన్ని సంతోష పెట్టేటట్లు ఉండాలి. మరి ప్రకృతి సంబంధమైన స్వభావాలు మనలో ఉంటే దేవుణ్ణి అవి సంతోష పెట్టలేవు. ఎందుకంటే వాక్యం ఏమంటుంది? శరీర సంబంధి అయిన వాడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు. మొదట ప్రకృతి సంబంధమైనది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ వాక్యంని చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వాక్యం నుంచి 46వ వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ వ్రాయబడిన మాటలు ఇవే. 46వ వాక్యంలో ఉంటుంది చూడండి. మొదట ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. శరీరం మొదట కలిగింది. ఇప్పుడు మనం ఆత్మ సంబంధులమైన మనం ప్రకృతి సంబంధమైన విషయాల్లో పడిపోతున్నాం. అలా ఉండకూడదు. దేవుని బిడ్డలో ఆత్మీయులలో శరీర సంబంధమైన కార్యాలు క్రియ చేస్తూ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తున్నాయి. మొదట మన జన్మ ప్రకృతి సంబంధమైనది, అనగా శరీర సంబంధమైనది. తరువాత మనం ఆత్మ సంబంధులుగా మారాం. ఇప్పుడు ఆత్మ పొందుకున్నాం, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాం. ఇప్పుడు ఆత్మ పొందుకున్న మనలో ప్రకృతి సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన కోరికలు మనలో ఉన్న పతనం చేస్తున్నాయి. అలాంటివి ఏవైనా మనలో ఉంటే వాటిని మనం తీసివేసుకోవాలి. ప్రకృతి సంబంధంగా ప్రారంభమై ఆత్మ సంబంధముగా జీవిస్తూ మరలా ఎందుకు ప్రకృతి సంబంధమైన అనుభవాల్లోనికి వెళ్తున్నారు? మనం ఆత్మ సంబంధులం. మన దేవుడు ఆత్మ పూర్ణుడు, ఆత్మాభిషేకము కలిగిన వాడు. మరి ఆయన్ని ఆరాధిస్తున్న మనము కూడా అభిషేకము కలిగిన వారముగా నడిపించబడాలి. కానీ మరలా మనలో ఎందుకు ప్రకృతి సంబంధమైన ఆశలు, ప్రకృతి సంబంధమైన కోరికలు ఎందుకు మనలో? అది మొదటిది, అది ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు చూడండి, ఎల్కేజీ చదువుతున్న వాడిని ఇంటర్మీడియట్ చదివేవాడి దగ్గరికి వెళ్ళి మరలా ఎల్కేజీ చదువురా అంటే మనకెళ్ళి అగాదిగా చూస్తాడు. కానీ ఈ రోజున దేవుని బిడ్డలు చేసే పనులు ఏమిటో తెలుసా? ఆత్మ సంబంధులు మరలా ఆచారాల్లోనికి వెళ్ళిపోతున్నారు, మరలా లోక సంబంధమైన, మరలా శరీర సంబంధమైన కోరికల వైపు, ప్రకృతి సంబంధమైన ఆశల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభు మనలను రక్షించిన ఉద్దేశం అది కాదు. ప్రభు మనల్ని ఏర్పరిచిన ఉద్దేశం అది కాదు. ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను, ఇక నా ప్రార్థన ద్వారా, నా పరిచర్య ద్వారా, నేను ఇచ్చే కానుక ద్వారా దేవుడు సంతోషపడతారు అనుకుంటే అది పొరపాటు. నీలో ప్రకృతి సంబంధమైన ఆశలు ఉన్నంత కాలం, ఓ ప్రియమైన ఈ మాటలు వినుచున్న వారలారా, ప్రకృతి సంబంధమైన కోరికలు నీలో ఉన్నంత కాలం, ప్రకృతి సంబంధమైన వ్యామోహాలు నీలో ఉన్నంత కాలం నీ ద్వారా దేవుడు సంతోషపడలేరు. ఎందుకంటే నీవు ఆత్మపూర్ణుడవు గనుక. ఆత్మపూర్ణుడు అయిన నీవు ఆత్మపూర్ణుడిగానే జీవించాలి. ఆత్మపూర్ణుడు అయిన నీవు ఆత్మపూర్ణుడిగానే
నీ బ్రతుకు దినములన్నిట నడిపించబడాలి. మరలా ఎందుకు ప్రకృతి సంబంధ కోరికల వైపు మొగ్గు చూపుతున్నారు? అసలు ప్రకృతి సంబంధమైన కోరికలు ఒక వ్యక్తిలో, ఆత్మీయునిలో ప్రకృతి సంబంధమైన ఆశలు ఒక ఆత్మీయుని ఎలా పడగొడతాయి? ప్రకృతి సంబంధమైన కోరికలు ఒక ఆత్మీయ జీవితాన్ని ఎలా పతనం చేస్తాయి? దైవజనుడైన యూదా వ్రాసిన పత్రిక 10వ వాక్యం 9వ వాక్యములో కొన్ని విషయాలు చక్కగా వ్రాయబడి ఉంటాయి. యూదా వ్రాసిన పత్రిక 19వ వాక్యం 20వ వాక్యం 16వ వాక్యం నుంచి మీరు చదువుకుంటే, ప్రియులారా 16వ వాక్యం నుంచి చూడండి. వారు తమ దురాశల చొప్పున నడచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. 17వ వాక్యాన్ని చూడండి. ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరూ అపోస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఏం చెప్పారు వారు? ప్రకృతి సంబంధులు అట్టివారు. ఎవరు వారు? దురాశల చొప్పున నడుచువారు. ఎవరు వారు? పరిహాసకులు. దైవజనుడు అంటారు, ఈ పరిహాసం తర్వాత ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారు అయ్యుండి భేదములు కలుగు చేయుచున్నారు అంటారు. చూడండి, భేదములు కలుగజేయుచున్నారు. నేను దీనిలో 2 విషయాలు మీతో పంచుకుంటాను. ప్రభు దృష్టిలో ప్రకృతి సంబంధి అయిన వాడు ఎవరు? కొంతమంది అంటారు, లేదండి మేము ఆత్మ సంబంధులమండి, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా 24 గంటల భాషలు తప్ప మేము తెలుగు మాట్లాడం. కొంతమంది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ హిందీ కానీ అసలు మాట్లాడమండి, 24 గంటలు మా నోట భాషలే ఉంటాయి. ఎందుకు మాట్లాడారో తెలియదు, ఎప్పుడు మాట్లాడతారో తెలియదు. కొంతమంది 24 గంటలు అంటే వీళ్ళు పెద్ద ఆత్మీయులని అందరికీ తెలియాలని 24 గంటలు మేము భాషలే మాట్లాడుతుంటాం. ఇంకా మాలాంటి ఆత్మపూర్ణులు వేరే వాళ్ళు ఇంకెవరున్నారు ఈ లోకంలో అనుకుంటారు. అలా మనం అనుకున్నామంటే దేవుని దృష్టిలో మనం వేరే వాళ్ళమే. నీకు తెలియకుండానే నీలో ప్రకృతి సంబంధమైన ఆత్మక్రియ చేస్తుంది. ప్రకృతి సంబంధమైన మనుషుడిగా మారిపోతున్నావు. ఒక ఆత్మీయుని పడగొట్టే ప్రకృతి సంబంధమైనవి ఏంటంటే భేదములు. 19-20 వాక్యాలు యోధా పత్రికలో మీరు తర్వాత చదువుకోండి. భేదములు, ప్రకృతి సంబంధంలో భేదములు ఉంటాయి. భేదములంటే నువ్వు అది, నేను ఇది, మీరు ధనికోళ్ళు, మేము ఉన్నోళ్ళం, నువ్వు ఎరుపు, నేను తలుపు, నీ ఉద్యోగం అది, నా ఉద్యోగం ఇది, నీది కడిగే ఉద్యోగం, నా తుడిచే ఉద్యోగం. ఇలాంటి భేదాల గురించి మాట్లాడే వాళ్ళంతా ఎంత ఆత్మీయుడైనా వాళ్ళు దేవుని దృష్టిలో సంబంధమైన వారే. మీరు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. మీ ద్వారా దేవునికి సంతోషం కలగదు. కుటుంబంలో భేదాలు కలుగు చేస్తున్నావా? నీ ద్వారా దేవుడు సంతోషపడ్డండి. భేదములు కలుగు చేసే వారందరూ దేవుని దృష్టిలో ప్రకృతి సంబంధులే. ప్రకృతి సంబంధంలో భేదాలు ఉంటాయి. ప్రభు ఏమంటారు? మీలో భేదాభిప్రాయాలే ఉండకూడదు. శిష్యులు తన్నుకుంటున్నారు, ఆయన పక్కన పోస్ట్ నీదే నాదే, ఆయన తర్వాత స్థానం నీదే నాదా, నువ్వు ముందా నేను ముందా? ఎందుకు మీరు భేదాలు కలుగు చేసుకుంటున్నారు? ప్రభు వాళ్ళకి మాదిరి చూపెట్టాడు ఆయనే.
మరి ఈ రోజున ఆత్మ సంబంధమైన ఒక విశ్వాసిగా ఎందుకు నీ కుటుంబంలో భేదాలు, ఎందుకు నీ సంఘములో భేదాలు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న ఒక సేవకునిగా ఎందుకు నీలో భేదాలు? భేదములు కలుగజేసే మనస్సు నీలో ఉంటే నువ్వు ఎంత ఆత్మీయుడు అయినా నువ్వు ప్రకృతి సంబంధమైన వాడవే. ప్రభు కోరుకునేది నీలో ఈ స్వభావం కాదు. భేదములు శరీర సంబంధులు చేసే పనులు. శరీర సంబంధంలో అండి భేదాలు ఉండేది, ఆత్మ సంబంధంలో ఉండవు, ప్రకృతి సంబంధంలో ఉండవు. ప్రకృతి సంబంధంలో ఉంటాయి, ఆత్మ సంబంధంలో ఉండవు. హెచ్చు తగ్గులు, ఇంకా దాన్ని మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే హెచ్చు తగ్గులు కలిగిన స్వభావం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇశ్రాయేలీయుల ప్రయాణంలో దేవుడు చెప్పిన ఒక ఖచ్చితమైన మాట అది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. హెచ్చు తగ్గులు కలిగిన వేరు వేరు తూనిక రాళ్ళు నీ హృదయంలో ఉండకూడదు బ్రదర్. ఆత్మపూర్ణుడు అయిన దైవజనుడు నువ్వైనా, ఆత్మపూర్ణురాలైన విశ్వాసివి నీవైనా, హెచ్చు తగ్గులు కలిగిన తూనిక రాళ్ళు నీ సంచిలో ఉండకూడదు. హెచ్చు తగ్గులు కలిగిన స్వభావం నీలో ఉండకూడదు. అలా ఉంటే నీవు ప్రకృతి సంబంధమైన వాడవే. నీ చుట్టూ 10 మంది ఆత్మీయులు ఉండవచ్చు, నిన్ను బలపరిచేవారు ఇంక కోకొల్లలుగా ఉండవచ్చు. నీకేంటన్నా నీ వెనక మేమున్నామని అనవచ్చు. ఈ భేదాలు కలుగజేసే మనసు నీలో ఉంటే దేవుని దృష్టిలో నీవు ఆత్మీయుడు కాదు, ప్రకృతి సంబంధమైన వాడవే. ఈ భక్తి ద్వారా దేవునికి సంతోషం కలగదు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఆలోచించండి. ఈరోజున ఎందుకు కలుగుతున్నాయి భేదాలు? హెచ్చు తగ్గులు కలిగిన తూనికరాలు ఎందుకున్నాయి నీ ఇంట్లో? అందరినీ ఒకే దృష్టితో చూడగలుగుతున్నావా? అందరితో ఒకే రకంగా ప్రేమగా మాట్లాడగలుగుతున్నామా? అందరి ఎడల ఒకే దయాగుణము కలిగి ఉన్నామా? హెచ్చు తగ్గులు, భేదములు. ఓసారి యేసు ప్రభు యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బావి నీళ్లు చేదుకొని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు ఒక స్త్రీ. ఆమెను త్రాగుటకు కొంచెం నీళ్ళు అడిగితే ఆమె ఏమన్నదో తెలుసా? మీరు యూదులు, మేము సమరయులం. త్రాగుటకు నీళ్ళు అడిగితే భేదాలు ఎందుకండి? కులాలతో పని ఎందుకు? ఈ రోజున ఏదైనా ఒక పని చేయాలంటే కులం కావాలి. క్రైస్తవుల్లో కూడా కుల పిచ్చులు ఎక్కువైపోయాయి. కులం, మా కులం, మా కులం, మా మతం, ఇది భేదం కాదా? ఇది ప్రకృతి సంబంధమైన మనుషులకు ఉండే అలవాటు కాదా? యేసు ప్రభు త్రాగుటకు నీళ్ళు అడిగితే సమరయ స్త్రీ ఏమన్నారండి? మీరు యూదులు, మేము సమరయులం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. మీరు యూదులు, 7వ వాక్యం చూడండి, ఏమన్నదామే? మీరు యూదులు, మేము సమరయులం. ఏలయనగా 9వ వాక్యంలో ఉంటుంది చూడండి. యూదులు సమరయులతో నన్ను అడుగుతున్నావు? అసలు మంచినీళ్ళు అడిగితే కులంతో పని ఏంటి? ఇది భేదం కాదా? భేదములు కలుగు చేసే స్వభావం. ప్రియమైన ఆత్మీయుడా, ఈ మాటలు వినుచున్న దేవుని ప్రియులారా, నీలో భేదాభిప్రాయాలు ఉన్నాయంటే
ప్రకృతి సంబంధముగా నీవు మారిపోతున్నావు అని గ్రహించు. ఒకరిని ఒక రకంగా, మరొకరిని మరొక రకంగా, ఒకరిని ఒక రకంగా చూడటం, మరొకరిని మరొక రకంగా చూడటం. అందుకే వాక్యం అంటది, హెచ్చు తగ్గులు కలిగిన తూనికర్రాలు నీ సంచిలో ఉండకూడదు. అలా ఉంటే నువ్వు ఆత్మీయుడివే కాదు. ఈ కొరంతి సంఘంలో కొట్టుకోటాలు ఎక్కువయ్యాయి. ఈ కొరంతి సంఘంలో ఆ రోజుల్లో కొట్టుకోటాలు ఎక్కువయ్యాయి. వాళ్ళు వీళ్ళు మేము. పౌలు గారు అంటారు, కొరంతీలారా, ఇంత అవివేకంగా మీరు ఎలా ఉన్నారు? 3వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చెప్తాడు చూడండి. అసలు మిమ్మల్ని నేను ఆత్మ సంబంధులు అనుకున్నాను, మీరెంత ప్రకృతి సంబంధులుగా మారిపోతున్నారేంటి? కొరంతీలారా, ఎందుకు మీరు ఇలా మారిపోతున్నారు? ఏంటి వీరిలో ఉన్న ప్రకృతి సంబంధమైన స్వభావం? చూడండి, ఏంటి వీరిలో ఆ ప్రకృతి సంబంధమైన మనస్సు? మీరు గ్రహిస్తే ఈ 2వ వాక్యం 5వ వాక్యం నుంచి చూడండి. 4వ వాక్యంలో ఒకడు అపోల్లో వాడను, ఒకడు పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను. తెక్కలో మీరు అసలు ప్రకృతి సంబంధులైన మనుషులు కాదా మీరు? నేను మీరు ఆత్మ సంబంధాలు అనుకున్నాను, ఇప్పుడు మీరేమో కూర్చొని కొట్టుకుంటున్నారు. నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను పలానా పాస్టర్కి సంబంధించిన వాడను, నేను పలానా వ్యక్తికి సంబంధించిన వాడను. ఎందుకు ఇంత ప్రకృతి సంబంధమైన మనుషులుగా మారిపోయారు? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, నేనెవరిని, మీరెవరు? మనలందరినీ మేమందరము పరిచారకులమే కదా అంటాడు చూడండి. మేమందరము పరిచారకులమే కదా. మనలందరినీ సృష్టించింది ఒక దేవుడే కదా. నాటింది ఒకరు, పోసింది ఒకరు, వృద్ధి చేయువాడు దేవుడే. దానికి భేదాలు ఎందుకు? నేను ఈ పాస్టర్ గారి ప్రసంగమే వింటాను, నేను ఈ పాస్టర్ గారి పాటలే వింటాను. ఈయన వాడిన నేను, ఆయన వాడిన నేను. ఈ సంఘం మాది, ఆ సంఘం మాది. ఒకరోజు దేవుని రాజ్యంలోకి వెళ్తే నువ్వు ఏ సంఘం అని అడగరు. నువ్వు ఏ సంఘమమ్మా, ఏ సంఘం నుంచి వచ్చావు? 40 లక్షల మంది ఉన్న సంఘం అయ్యా. 40 లక్షలు ఉన్న సంఘంలో నలుగురేరా వెళ్ళింది దేవుని రాజ్యానికి. 40 లక్షలు ఉన్న ఇశ్రాయేలీలు ఎంతమంది పోయారండి పాలు తేలు ప్రపంచ దేశం? ఏ సంఘం అమ్మా మీది? మా సంఘం తక్కువ మంది అయ్యా, 5గురు ఉన్నారు, పంపిస్తారా? ఇక్కడ సంఘాలతో పని లేదు దేవుని రాజ్యానికి. ఆత్మపూర్ణులా కాదా మీరు? ఆత్మ సంబంధులా కాదా? మీలో భేదాలు మీరు ఆత్మ సంబంధులు అనుకున్నానే, ఎందుకు మీలో భేదాలు? భేదములు ఏ వ్యక్తిలో ఉన్నా ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ప్రకృతి సంబంధమైన వాడే. ఆ వ్యక్తి పట్ల దేవుడు సంతోషపడడు. అది 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా, నీ సీనియారిటీ 30 ఏళ్ళైనా, భేదములు కలుగజేసే స్వభావం ఉంటే అది ప్రకృతి సంబంధమైనదే. ఆత్మ సంబంధంలో భేదాలు ఉండవు. అపోల్లో వాడను, నేను పౌలు వాడను అని చెప్పుకోరు. వృద్ధి చేయువాడు దేవుడే. మనలో భేదాలు ఎందుకు? ప్రియమైన ఆత్మీయులారా, నీ కుటుంబంలో ఒకవేళ నీ కుమారుల పట్ల, కుమార్తెల పట్ల భేదాభిప్రాయాలు కలిగి ఉన్నావేమో, భేదములనే మనస్సు నీలో ఉన్నదేమో, అది దేవునికి వ్యతిరేకమైనది. దాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యానికి సిద్ధపడండి. దాన్ని తొలగించుకొని దేవుని రాకడలో ఎత్తబడేటట్లు ప్రయాసపడండి. మరొక మాట ఉంది, ప్రకృతి సంబంధమైన వారిలో
పరిహాసాలు ఉంటాయి. పరిహాసాలు ఏముంటాయి? పరిహాసం, ఎగతాళి, జోకులు. కొంతమంది అసలు ఎందుకు జోకులు చేసుకుంటారో వాళ్ళకే తెలియదు, ఎందుకు నవ్వుకుంటారో కూడా తెలియదు. పరిహాసం. పరిహాసం నీలో ఉంటే అది ప్రకృతి సంబంధమైన స్వభావం అని గుర్తించు. ఎగతాళిగా నీ ఉన్నావా? ఎగతాళి చేస్తున్నావా? గేలి చేసి మాట్లాడుతున్నావా? కించపరిచి మాట్లాడుతున్నావా? పరిహాసం చేస్తున్నావా? నీ కుటుంబస్తులను, నీ తోటి సేవకులను వ్యంగ్యంగా మాట్లాడుతున్నావా? కొంతమంది ప్రసంగాలు చెప్పారంటే దానిలో దేవుని వాక్యం కన్నా ఎగతాళి, పరిహాసం, వ్యంగ్యమైన మాటలు ఎక్కువ ఉంటాయి. ప్రకృతి సంబంధమైన మనుషుడువా నీవు? పరిహాసం కాదు. పరిహాసం చేసేవారు ఎవరంటే ప్రకృతి సంబంధమైన వారు, ఆత్మ సంబంధులు కాదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22, 23 వాక్యాలు చదువుతారు చూడండి. అక్కడ ఏమని ఉంటుంది? జ్ఞానం లేని వారులారా, ఎంతకాలం మీరు లేని వారుగానే ఉంటారు? అపహాసకులారా, ఎంతకాలం మీరు తోటి వారిని గేలి చేసి, ఏమన్నా జోకర్లా మీరు? దానికి చాలా ప్రోగ్రామ్. కొంతమంది చూడండి, దేవుని వాక్యం చెప్పమంటే జోకులు చెప్తుంటారు. దానికి చాలా ఛానల్స్ ఉన్నాయి, కొత్తగా కామెడీ ఛానల్స్ చాలా పెట్టారు. ఎంతకాలం మీరు అపహాసకులుగా ఉంటారు? ఎంతకాలం పరిహాసం చేస్తుంటారు? అక్కడ మీరు చదివితే, పరిహాసము చేయువానిలో ఆత్మ ఉండదు, పరిహాసము చేయు వారికి ఆత్మ రాదు, ఆడ ఆత్మ సంబంధి కాదు. ఎందుకంటే ఆత్మ సంబంధుల్లో ఎగతాళ్ళు ఉండవు, పరిహాసం ఉండదు. ప్రకృతి సంబంధమైన వాడు పరిహాసాలు చేస్తాడండి, ఆత్మ సంబంధమైన వాడు చేయడు. ఆత్మ పరిహాసాలు చేయడు. రోజు నా ప్రియమైన దేవుని ప్రియులారా, మనలో ఎగతాళి ఉందా? తోటి వారిని పరిహాసంగా మాట్లాడుతున్నావా? నీకుందే వాళ్ళకి లేకపోవచ్చు, నీకు కలిగింది వారు పొందుకోకపోవచ్చు, నువ్వు అనుభవించేది వారు తినకపోవచ్చు. దానికే ఎగతాళిగా హేళన చేయాలన్నా, వారిని కించపరచాలన్నా, వారిని పరిహాసం చేయాలన్నా? ఇలాంటి బుద్ధి నీలో ఉంటే నువ్వు ఆత్మ సంబంధివి కానే కాదు, ప్రకృతి సంబంధమైన మనిషివి నువ్వు. పరిహాసం నీ జీవితంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడు కష్టాలు ప్రారంభమవుతాయి. ఆదికాండం 21వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చదివితే, ఆదికాండం 21వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అక్కడ రాయబడిన మాట చూడండి. ఎప్పుడైతే హాగరు కనిన కుమారుడు ఇస్మాయేలు పరిహాసం చేయడం శారా చూసిందో, ఆ వెంటనే నెక్స్ట్ స్టెప్ అబ్రహాం దగ్గరకు వచ్చి అర్జెంటుగా వారిని వెలగొట్టు. ఏమా హాగరు, ఎంత చక్కగా ఉన్నావు ఆ ఇంట్లో, ఇప్పుడు ఎందుకు ఒక చిన్న నీళ్ళ తిత్తి తీసుకొని ఎడారి బాట పట్టావు? నీ జీవితంలో పరిహాసం ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు ప్రారంభమయ్యాయి కష్టాలు. ఎగతాళి ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు ప్రారంభమైంది కష్టం. ఆశీర్వాదాన్ని వదిలి బయలుదేరావు. శారా అంటది వెళ్ళగొట్టు. ప్రియమైన ఆత్మీయులారా, ఈ రోజున మనం వెళ్ళగొట్టుకోవాల్సింది పరిహాసం. నీ హృదయంలో పరిహాసం ఉంటే, ఎగతాళి చేసే అలవాటు ఉంటే దాన్ని వెళ్ళగొట్టండి.
అది ఉన్నంతకాలం నీ జీవితంలో కష్టాలే, అది ఉన్నంతకాలం నీ జీవితంలో శ్రమలే. దాన్ని వెళ్ళగొట్టు, నీ జీవితం ఒక ఆత్మ సంబంధిగా మారిపోతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నేను ఒక మాట చదివానండి బైబిల్లో, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక మాట చదివాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వాక్యం నుంచి 27వ వాక్యం వరకు గమనించగలిగితే నేను ఒక మాట చెప్తాను చూడండి. పరాక్రమము కలిగిన బలాఢ్యుడైన సంసోను ఉన్నాడు. ఎంతో కాలం నుంచి ఈ బలాఢ్యుడిని బంధించాలని శత్రువులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేశ్యకు డబ్బులు కూడా ఇచ్చిపెట్టారు. నువ్వు ఆయన పట్టుకో, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తామని. మొత్తానికి పరాక్రమము కలిగిన బలాఢ్యుడు బంధించబడ్డాడు, వాళ్ళకి చిక్కాడు. నేను వాక్యాన్ని చదువుతుంటే నా మనసులో అనిపించిన మాట మీతో చెప్తాను. శత్రువు ఎవరైనా చిక్కినప్పుడు చంపేయాలి. ఎందుకంటే వాడి మీద చాలా పగ ఉంది. అప్పటికి వాళ్ళు కోపం తీర్చుకున్నారు, కళ్ళు బీకేశారు, గుడ్డివాడిగా మార్చారు. ఇప్పుడు ఆ సర్దారులందరూ ఈ పరాక్రమము కలిగిన బలాఢ్యుణ్ణి చంపకుండా ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? రే, అక్కడ వాడిని బంధించామే, వాడిని మన మధ్యలోకి తీసుకురండి, మనం పరిహాసం చేద్దాం అంటారు. ఆ మాట 27వ వాక్యంలో, 26వ వాక్యంలో, 25వ వాక్యంలో ఉంటుంది. మనము పరిహాసము చేయుటకు వాడిని తీసుకురండి. శత్రువు దొరికితే చంపకుండా పరిహాసాలు ఏంటిరా మీకు, ఫిలిస్తీ సర్దారులారా? అసలు ఎందుకు వాడితో పరిహాసం? ఈ పరిహాసానికి కారణం ఏమిటి? ఎందుకు ఎగతాళిగా మారిపోయాడు? ఒక పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, గర్జించుచున్న సింహాన్ని తన చేత్తో చీల్చిన వ్యక్తి, శత్రువులను ఒక్క దవడ ఎముకతో చంపిన వ్యక్తి, శత్రువుల మధ్యలో ఎగతాళిగా మారిపోవడానికి కారణం, అసలు ఈ ఎగతాళి చేయటం నేర్పింది ఎవరో తెలుసా? ఈడే, ఈ సంసోనే. వీరికి పరిహాసం చేయడం నేర్పిందే ఈ సంసోను. బైబిల్లో చదివితే ఏమండి, ఎల్లగోడం దారిలో వెళ్ళాడు, చేయగోడ పని చేశాడు, అక్కడ ద్రాక్షారసం ద్రాగాడు, అక్కడ సింహాన్ని చంపాడు, చంపి దానిలో ఒక తేనె పుడితే దాన్ని తిన్నాడు. ఇక్కడికి వచ్చి వీళ్ళ మధ్యలో జోకులు వేస్తున్నాడు. ఒక బలాఢ్యుడు ఈ శత్రువులందరి మధ్యలో బలమైన దానిలో నుండి తీపి వచ్చును అని సరదాగా వారి మధ్యలో కూర్చొని పరిహాసాలు పాడుతున్నాడు. సంసోను, నీ జన్మ ఎందుకు? దేవుడు నీకు జన్మను కలిగించింది ఎందుకు? ఏ శత్రువులను నీవు హతమార్చుటకు దేవుడు నిన్ను సృజించాడో ఆ శత్రువుల మధ్యలో కూర్చొని జోకులు వేస్తున్నావు. అసలు నిన్నెందుకు సృష్టించాను నేను? అక్కడ పొడుపు కథలు వేస్తున్నాడండి. వారి మధ్యలో పరిహాసం పడుతున్నాడు, సరదా పడుతున్నాడు, వారి మధ్యలో తమాషాలు పడుతున్నాడు. వీళ్ళకి పరిహాసం చేయడం నేర్పిందే సంసోను. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు ప్రియులారా. మనం ఏది విత్తుకుంటే అది కోసుకుంటాం. నీ జీవితం ఎగతాళి, ఎంతమంది నువ్వు ఎగతాళి చేస్తున్నావు, ఎంతమంది నువ్వు పరిహాసం చేస్తున్నావు? అది ప్రకృతి సంబంధమైన మనిషి యొక్క స్వభావం. ఆత్మీయునికి ఉండవలసిన లక్షణం కాదు. ఆ స్వభావం ఒకవేళ నీలో ఉంటే దాన్ని తీసివేసుకో. ప్రభువు నిన్ను శుద్ధీకరిస్తున్నారు. భేదాలు కలుగు చేసే స్వభావం ఉంటే తీసివేసుకో. నువ్వు ఆత్మ సంబంధుడివి, ఆత్మపూర్ణుడివి.
ఆత్మీయునిలో ప్రకృతి సంబంధమైన స్వభావాలు చావాలి, భేదాలు చావాలి, పరిహాసం తొలగించుకోవాలి. అలా ఉంటే నా దేవుడు ఆయన రాజ్యానికి రాకడకు నిన్ను సిద్ధపరిచి నిన్ను ఆయనతో పాటు తీసుకొని వెళ్ళి ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో నీకు ఒక స్థానాన్ని కల్పిస్తాడు. మనలో భేదాలు, మనలో పరిహాసాలు, వాటిని మనం తొలగించుకోవాలి. అలా తీసివేసుకుందాం, ప్రభు రాకడకు సిద్ధపడదాం. దేవుడి మాటలు మీ హృదయంలో భద్రపరచునుగాక.